ఇంట్లో పండించిన ఆర్గానిక్ దొండకాయ కర్రీ ప్రిపరేషన్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేశ్వరి. దొండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. అందుకోసం 2 గ్రీన్ చిల్లీ, అలాగే ఒక ఆనియన్, కరివేపాకు, అలాగే మనం ఎల్లిపాయలు ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు ముక్కుడు పెట్టేసుకున్నాను గ్యాస్ మీద. ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేస్తున్నాను. అలాగే జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అలాగే గ్రీన్ చిల్లీ, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. ఈ దొండకాయలు వచ్చేసి మా ఇంట్లోవి, మా చెట్టు అనమాట. ఇది ఆర్గానిక్ పంట కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ఆర్గానిక్ పంటతో ప్రిపేర్ చేసుకోండి. ఆనియన్స్ వేసుకొని పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇప్పుడు దొండకాయలు వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ కర్రీ అనేది దొండకాయ ప్లస్ మనకి ఆర్గానిక్ పంట, అలాగే హెల్దీ ఫుడ్ అనమాట. ఇంట్లో ప్రిపరేషన్ చేసింది కాబట్టి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి బాగా. ఇది ఉడికేలోపు మనం ఒక ఎల్లిపాయను తీసేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. మూత పెట్టేసి మంచిగా కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎల్లిపాయ తీసేసుకొని కచ్చపచ్చ దంచుకున్న తర్వాత మనకి కర్రీ అనేది ఉడికిపోతుంది కదా. ఆయిల్ ఇంక్రీజ్ అయినప్పుడు మాత్రమే మనం ఎల్లిపాయని అందులో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎల్లిపాయలు వేసేసుకుందాం. ఈ ఎల్లిపాయలు వేసుకొని వన్స్ బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కారాన్ని తగినంత చూసుకొని మీ క్వాంటిటీని బట్టి, మీరు వేసుకునే విధానాన్ని బట్టి సాల్ట్ యాడ్ అవుతుందా యాడ్ కాదా అనేది చూసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలండి. ఇలా కారం యాడ్ చేసిన తర్వాత మనం ఒక 2 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకున్న తర్వాతనే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి. కర్రీ బాగా ఉడికిన తర్వాత వాటర్ యాడ్ చేసామంటే కర్రీ అనేది మంచి ఫ్లేవర్తో మంచి మనకి హెల్దీ ఫుడ్గా యూజ్ అవుతుంది అనమాట. వాటర్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. చూడండి, ఆ విధంగా వాటర్ మనం పోసేసుకొని ముక్కలు మొత్తం మునిగేంతవరకు పోసుకున్న తర్వాత ఉడికించుకోవాలి. గ్యాస్ని మనం కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టేసుకొని మనం మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు ఉడికించేసి మూత తీసేసి చూసామంటే ఒక 3 మినిట్స్ తర్వాత మన కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగా ఉడికింది. అది హెల్దీ ఫుడ్ అనమాట. మనకి దొండకాయ అనేది ఎవరైనా బాలింతలకైనా లేదనుకుంటే మనకి హెల్త్ అనేది సరిగ్గా లేనప్పుడైనా ఈ దొండకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తారు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకు దొండకాయ కర్రీ అనేది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.